హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఎపిసోడ్లో అయితే కృష్ణ, మురారి, ముకుంద, ఆదర్శ్ అందరూ కలిసేసి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఇక రజనీ అయితే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పిల్లలు ఏమంత కంగారు పడుతున్నారో, ఏం చేస్తున్నారో, అక్కడ ఎలా ఉన్నారో ఏంటో అని బాధపడుతూ ఉంటుంది. ముకుంద ఏం ప్లాన్ చేసిందో, కృష్ణ మురారికి ఏమన్నా అపాయం ఉందా అని రజనీ ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మధు చెప్పిన ఆ డౌట్తోనే రజనీ ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. మధు ఎందుకు నాకు ఈ విషయం చెప్పిండో, నేను ఇంకా దీని గురించి ఆలోచిస్తూనే దీంట్లోనే ఉండిపోతున్నాను. వాళ్ళకి ఏం కాకుండా చూడు దేవుడా, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు దేవుడా అని రజనీ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మధు అయితే నువ్వేం బాధపడకు పెద్దమ్మ, అంత పెద్ద అయ్యే సంఘటన అయితే ఏం జరగదు, మన చేతుల్లో ఏం లేదు, చేసేది ఏం లేదు. ఏం జరిగినా సరే ఒకవేళ ముకుంద మురారిని ఇష్టపడుతుందని తెలిసినాను, మనం మురారిని ఇవ్వలేం కదా, అది ఎలా జరుగుతుంది అని రజనీ కూడా అంటుంటుంది ఫ్రెండ్స్. మరి ఎందుకు బాధపడి ముకుంద ఇష్టాన్ని మనం మార్చలేము. ఇక్కడ ఉన్న సమస్యకు ఒకటే పరిష్కారం, ముకుంద తన మనసు మార్చుకొని ఆదర్శ్తో కలిసి ఉంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్ప మనం ఏం చేయలేము. అంతా ముకుంద చేతిలో ఉంది. ముకుంద మారితేనే ఇద్దరు ఫ్యామిలీస్ సంతోషంగా ఉంటాయి అని మన మధు ఉంటారు ఫ్రెండ్స్. రజనీ కూడా అదే కదా, ముకుంద మారాలి, మారిందని అందరూ అనుకున్నాం. ముకుంద అందరినీ మారినట్టు నమ్మిస్తూ దేనికోసం ఈ నాటకం ఆడుతుంది. ఇంకా మురారిని మనసులో పెట్టుకొని తను ఇంకేం సాధించాలనుకుంటుందో నాకు అర్థం కావటం లేదు అని రజనీ కూడా మధుతో అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదే కదా, ముకుంద తన మనసులో మురారిని పెట్టుకొని ఆదర్శని ప్రేమిస్తున్నట్టు, ఆదర్శతో కలిసి ఉంటున్నట్టు ఎందుకు నాటకం ఆడుతుంది అనే విషయం నాకు కూడా అర్థం కావటం లేదు. ఏదో పెద్ద ప్లాన్లోనే ముకుంద ఉంది అని నాకు అనిపిస్తుంది అంటుంది. ఇవన్నీ ఆలోచిస్తే నా మైండ్ పోతుందిరా అని రజనీ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దానికి మన మధు గారు కూడా చూద్దాం, వెయిట్ అండ్ సీ, ఏం జరగకుండా చూడటమే కదా మన పని అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి వాళ్ళైతే వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక ముకుందనైతే మన కృష్ణ ఆర్డర్ వేస్తుంది కదా, నువ్వు ఆదర్శ భుజం మీద పడుకుని రెస్ట్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మన కృష్ణకు కూడా ఆల్రెడీ డౌట్ వచ్చేసింది. ముకుంద మీద కాలు నొప్పి అనే వ్యవహారం తెచ్చినప్పుడే మన కృష్ణకి ఫుల్గా ముకుంద మీద డౌట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక మురారి గారు సడన్ బ్రేక్ వేయటంతో ముకుంద లేచి కూర్చుంటుంది ఫ్రెండ్స్. అప్పుడే ఎందుకు లేచావు ముకుంద, కొంచెం సేపు పడుకో అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణకైతే మనసులో డౌట్ ఉంది. కొంచెం సేపు బాగానే ఉంటుంది, ఆదర్శతో కొంచెం సేపు అసలు ఏం పట్టనట్టు ఉంటుంది. అసలు ముకుంద ఏంటో నాకు అర్థం కావటం లేదు. అసలే పెద్ద ఈ బాధ్యతను నా మీద పెట్టారు. ఆదర్శని ముకుందని కలిసి ఉంచే బాధ్యత నా మీద ఉంది. నేనే ఎలాగైనా దీనికోసం ప్రయత్నించాలి అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు నాకు ఎటువంటి అనుమానం లేదు. ఆ కాలు నొప్పి అని చెప్పిన దగ్గర నుంచి నాకు ఆ ముకుంద మీద అనుమానం ఉంది. తనతో బాగానే మాట్లాడుతుంది, బాగానే ఉంటుంది, అన్నీ చేస్తుంది. కానీ ఎందుకు మరి శోభనం చెడిపోయేలా చేసిందో అర్థం కావటం లేదు అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద లేవగానే ముకుంద ఇంకొంచెం సేపు పడుకో, పర్వాలేదు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేం లేదులే కృష్ణ, మళ్ళీ ఎక్కువసేపు పడుకున్నా సరే మెడ నొప్పి వచ్చేస్తుంది కదా, ఈలోపు కాలు నొప్పి పోయి ఇంటికి వెళ్ళేసరికి మెడ నొప్పి వస్తుందేమోనని భయంగా ఉంది కృష్ణ అని అంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే ఇంకా సరేలే నీ ఇష్టం అని కృష్ణ ఓకే అంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ మరియు ముకుంద ఇద్దరు వెనకాల కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అసలు దేని గురించి ఆలోచిస్తున్నారు మీ ఇద్దరు అని కృష్ణ మురారి ఇద్దరు అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఇందాక నుంచి దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు, దాని గురించి చెప్పచ్చు కదా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మురారి అడగగా కృష్ణని అదేం లేదు, నేను దేని గురించి ఆలోచించటం లేదు అంటే, ముకుందకి కాలు నొప్పి ఉంది కదా, కాలు నొప్పి గురించి ఆలోచిస్తున్నావా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కాలు నొప్పి అసలు లేదు కదా అని కృష్ణ బై మిస్టేక్లో తన మనసులో ఉన్నది అనేస్తుంది ఫ్రెండ్స్. ఏంటి అలా అన్నావు అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కాలు నొప్పి లేదు కదా అని అంటే, నేను మెడిసిన్ ఇచ్చాను కదా, ఆ మెడిసిన్ ఎఫెక్ట్కి కాలు నొప్పి తగ్గిపోయిద్ది, ఏం పర్వాలేదులే, ఈరోజో రేపో కాలు నొప్పి తగ్గిపోయిద్ది, అంత పైనుంచి కింద పడింది కదా, కాలు నొప్పి లేకుండా ఎట్లా ఉంటుంది, కొంచెం ఉంటుంది, కానీ ఈ 2 డేస్లో నొప్పి తగ్గిపోతుందిలే అని కృష్ణ చెప్తుంది ఫ్రెండ్స్. ఎలాగోలా కవర్ చేసేసి చెప్తుంది. ముకుంద కూడా చాలా యాంగ్జైటీగా చూస్తుంది ఫ్రెండ్స్. దేవుడా,
ఇంకా ఇప్పుడైతే ఈ శోభ నుంచి తప్పించుకున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తే నేను ఎలా తప్పించుకోను నాకేం అర్థం కావట్లేదు. నేను ఇలా ఇక నటించలేను. ఇక ఎన్ని రోజులు ఇలా నటించాలి? నా జీవితం మొత్తం నటించడానికే సరిపోయేలా ఉంది. ఏం చేయాలి దేవుడా అని ముకుంద బాధపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ కృష్ణ కూడా ఈ ముకుందని ఎలా మార్చాలి? ముకుంద మనసులో ఇంకా మురారి ఉన్నాడా? ఉంటే మరి ఎందుకు ఆదర్శని తీసుకొస్తామన్నప్పుడు తను యాక్సెప్ట్ చేసింది. ఆ విషయం అసలు అర్థం కావట్లేదు. అందుకే పెద్ద అత్తయ్య గారు అలా ఇంకా ముకుందని అనుమానిస్తూ ఉన్నారా? ఈ బాధ్యత అందుకే నా మీద పెట్టేశారా? ఆమె ఎలాగైనా ఆదర్శని ముకుందని నేనే కలపాలి. వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా చూసే బాధ్యత నా మీద పెట్టారు పెద్ద నేను దానిని తప్పకుండా నెరవేర్చాలి అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ ముకుంద మారిందా అని నేను కాలం నమ్మాను. కానీ ముకుంద మనసులో ఇంకా మురారి మీద ప్రేమ ఉందని నాకు ఇప్పుడే కొంచెం కొంచెం అర్థం చేయటం. దీనికి పరిష్కారం ఎలా చేయాలి అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఏం బాధపడకు ముకుంద, మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఇంటికి వెళ్ళాక ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందాం. అప్పుడు నీకు ఉన్న పెయిన్ అంతా తగ్గిపోతుందిలే అని మన కృష్ణ భరోసా ఇస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ అసలు దేని గురించి మీ ఇద్దరు ఆలోచిస్తున్నారు? ఇద్దరు మౌనంగా కూర్చుని సీరియస్గా దేని గురించో ఆలోచిస్తున్నారు. చెప్పమంటే దేని గురించి చెప్పరు అని ఆదర్శ్ మురారి ఇద్దరు అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ మేము దేని గురించి ఆలోచిస్తలేదు, జస్ట్ కాళ్ళ నొప్పి గురించి ఆలోచిస్తున్నాం తప్ప ఇంకా దేని గురించి ఆలోచించటం లేదు అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి అని కృష్ణ ఆదర్శని ముకుందని ఇద్దరిని ప్రేర్ చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారు కదా, ఎటువంటి బాధ లేదు. అంటే శోభనం ఆగిపోయింది కదా, దాని గురించే ముకుంద బాధపడుతున్నట్టుంది అని కృష్ణ అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఏం పర్వాలేదులే, ఇంటికి వెళ్ళాక ఇంకో ముహూర్తం పెట్టుకుని మంచిగా అందరికి ఫ్యామిలీతోనే మనం ఇంట్లోనే ఆ పని చేసుకుందాంలే అని కృష్ణ అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఎంత చెప్పినా సరే మంచిగా ప్లాన్ చేస్తున్నాం, అంత మంచిగా ప్లాన్ చేసింది సర్ప్రైజ్ లాగా శోభనం అంతా చెడిపోయింది కదా, అందుకు ముకుంద బాధపడుతున్నట్టుంది, అంతకు మించి వేరే ఏం లేదు అని ఆదర్శ్ ముకుందని కవర్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ నిజంగా ఆదర్శ అయితే చాలా బాగా ముకుందని వెనక్కి వేసి వస్తున్నా ఆ విధంగా ఆదర్శని మౌల్డ్ చేసింది. ఫ్రెండ్స్ ముకుంద అయితే ఇక కృష్ణ అయితే ముకుంద మీద ఉన్న డౌట్ అనేది కృష్ణకైతే పోవటం లేదు. ఫ్రెండ్స్ ఇంకా బలపడుతుంది. కానీ ఆ డౌట్స్ ఎలా తీర్చుకోవాలి అనే విషయం కృష్ణకు కూడా అర్థం కావటం లేదు. ఎలాగైనా ముకుంద మనసు మార్చాలి, ముకుంద మనసులో నుంచి మురారిని తీసేసి ఆదర్శ్ పైన ప్రేమ వచ్చేలా చేయాలి అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ పెద్ద అత్తయ్య గారికి కూడా నేను మాట ఇచ్చాను, పెద్ద అత్తయ్య గారి మాట కోసం అయినా సరే నేను ఆదర్శ్ ముకుందని ఇద్దరిని కలపాలి, ఆ బాధ్యత మొత్తం నా మీదే ఉంది అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈలోపు మధు రేవతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. కనీసం కృష్ణకైనా ఫోన్ చేయి, అక్కడ ఏం జరుగుతుందో చెప్పమను అని మధుని రేవతి అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ నువ్వేం బాధపడకు, అక్కడంతా చూసుకుంటారులే, బాగానే ఉంటుందిలే, కంగారు పడకు పెద్దమ్మ అని మధు అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ నువ్వు నిజంగా నీ అనుమానాలన్నీ నాకు కూడా పెట్టావురా, నా మనసులో కూడా నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ నాకు కూడా చెప్పాను. ఈలోపు కార్ సౌండ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారు చూడరా అనగానే పెద్దమ్మ కృష్ణ మురారి ఇద్దరు వచ్చారని మధు పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఇక దాంతో రేవతి మరియు మధు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మాయి సేఫ్గా వచ్చేసారు కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అయితే కృష్ణ ఎందుకంత పెద్దగా అరుస్తున్నాం, గడపలో దాకా వచ్చిన వాళ్ళం ఇంట్లోకి వస్తాం కదా, ఎందుకంత యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు, వచ్చాం కదా అని కృష్ణ అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ అదేం లేదులే, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం అందుకే అలా. సరే వీళ్ళిద్దరు ఏరి ఆదర్శ్ ముకుంద ఏరి వాళ్ళు రాలేదా అంటే వాళ్ళు అక్కడే ఉన్నారు అని మురారి అంటే అక్కడే ఉన్నారా, ఎందుకు ఉన్నారు, అదేం లేదులే వస్తున్నారులే వాళ్ళిద్దరూ అని మురారి చెప్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఇకనే వెనకాల ఆదర్శ్ ముకుందని తీసుకుని చేపట్టుకుని నడిపించుకుంటూ తీసుకుని వస్తాడు. ఫ్రెండ్స్ దాన్ని చూసి మధు మరియు రేవతి ఇద్దరు యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్ ఏమైంది అసలు, సడన్గా ఎందుకు కాలుకి ఏమైంది, నేను జాగ్రత్తగా ఉండమని చెప్పి మరీ పంపించాను కదా, ఇంతలోకే కాలుకి దెబ్బ తాగించుకున్నారా, అంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది, జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా ముందే అని రేవతి అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ అదేం లేదులే
చిన్నత్తయ్య చిన్న దెబ్బే తగిలింది అంటే ఎందుకు తగిలింది అసలు ఆ దెబ్బ అంటే ప్రేమ కోసం తగిలింది అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రేమ కోసం దెబ్బ ఏంటి అంటే ఆదర్శ్కి ఇష్టమైన ఒక పువ్వుని తీసుకుని వచ్చి గిఫ్ట్గా సర్ప్రైజ్గా ఇద్దామనుకుంది. దానికోసం చెట్టు మీదకి ఎగిరి జారి కింద పడింది, అందుకే కాలు బెనికింది అని మన కృష్ణ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది ఫ్రెండ్స్ రేవతికి. అయితే రేవతి అంతా అయిను దానికోసం నువ్వు ఎందుకు ఇంత పని చేసావు, చెప్తే ఎవరో ఒకరు తెచ్చిచ్చేవాళ్ళు కదా, నువ్వు ఎందుకు వెళ్ళి అంత రిస్క్ తీసుకున్నావు అని అందరూ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే ముకుందకి దెబ్బ తగిలితే ఇక కృష్ణ ముకుందకి సేవలు చేస్తూ కూర్చుందా, నువ్వు మరియు ఆదర్శ్ మరియు మురారి ఇద్దరు ఒక రూమ్లో ఉన్నారా అని మన మధు గారికి డౌట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ముందే ఆ విషయాన్ని ఆ సీన్స్ అన్నింటినీ కనిపెట్టినట్టుగా మన మధు అయితే చెప్పేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే అక్కడికి వెళ్ళిన పని అయితే జరగలేదన్నమాట. ఇక కృష్ణ మురారి కూడా సపరేట్గానే ఉన్నారు. కృష్ణ నైట్ మొత్తం ముకుంద దగ్గరే ఉంది అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది అని మధు కూడా చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక మధు ఎక్స్పెక్ట్ చేసింది నిజమైంది ఫ్రెండ్స్. మధుకి ఏ విషయంలో దొరికిపోయిందో నాకైతే ఒక విషయంలో దొరికిపోయింది అని కృష్ణ కూడా అనుకుంటూ ఉంటుంది. మధు అనుమాన పడడంలో తప్పు లేదులే, మధు అనుమానం కూడా కరెక్టే అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నాకే ఈ విషయంలో దొరికిపోయింది, మధు దగ్గర మరి ఏ విషయంలో దొరికిపోయిందో అందుకే మధు అనుమానిస్తున్నాడు. ఇన్ని రోజులు నేను మధు అనుమానిస్తే ఏమో అనుకున్నాను కానీ నిజంగానే ముకుంద ఏదో విషయాన్ని తన మనసులో దాచిపెడుతుంది, అది బయటికి చెప్పకుండా దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది అని ముకుంద చాలా కన్నింగ్గా ప్లాన్ వేస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి అందరూ కలిసేసి సరే రేవతి వచ్చేసి అందరినీ మీరు వెళ్ళి సరే ఫ్రెష్ అవ్వండి, జర్నీ చేసి అలసిపోయారు కదా, మీరు మీ రూమ్స్కి వెళ్ళేసి ఫ్రెష్ అవ్వండి, ఈలోపు నేను భోజనాలు రెడీ చేస్తాను అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అని అందరూ కలిసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే కృష్ణకైతే తన మనసులో ఉన్న అనుమానం అయితే అస్సలు పోదు ఫ్రెండ్స్. అసలు మురారికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతాడని తన మనసులో ఉన్న అనుమానాన్ని భయాన్ని కూడా మురారికి చెప్పకుండా తను మాత్రమే బాధపడుతూ పైకి మాత్రం సంతోషంగా నటిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఈ విషయం ఈయనకి తెలిసిందంటే చాలా కంగారు పడతారు. తర్వాత ఈయన కంగారుతో పాటు మళ్ళీ నా టెన్షన్ రెండు తోడైతే కనుక అది భరించలేము, అందుకని ఈ విషయం ఈయనకి చెప్పకుండా ఉండటమే మంచిదని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు విషయాన్ని ముకుందకి తన మీద ఉన్న అనుమానాన్నే అనేది కృష్ణ ఎవరికి చెప్పదు ఫ్రెండ్స్, తన మనసులోనే ఉంచుకుంటూ కొన్ని ఎగ్జామిన్స్ అయిన తర్వాత నాకు కన్ఫామ్ అయిన తర్వాత నేను ఈ విషయాన్ని అందరి ముందు బయట పెడతాను. ముందు నాకు నేనుగా ఆ విషయాన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని అసలు ముకుంద మారిందా లేదా మారినట్టు నాటకం వేస్తుందా అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. మధుకి అయితే క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్, ముకుంద ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ వల్లే కృష్ణ మురారి ఇద్దరు కూడా హ్యాపీగా లేరు. వీళ్ళిద్దరు చూడరా ఎంత చక్కగా ఉన్నారు, నువ్వేమో నా మనసులో ఏదో అనుమానాన్ని చెప్పే వాళ్ళు బాగానే వచ్చారు కదా అని అంట. ఇంకేముంది పెద్దమ్మ, ముందు ముందు చూడు ఇప్పుడుతో ఏమైపోలేదు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద ఎందుకు ఇలా చేస్తుంది, ఇంకా తన మనసులోనే మురారిని పెట్టుకుని తను ఏం సాధించాలనుకుంటుంది, ఆదర్శ్తో హ్యాపీగా ఉండొచ్చు కదా. మేము కాశ్మీర్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా తను మౌనంగా ఉంది, అప్పుడే చెప్పేయచ్చు కదా ఆదర్శ్ అంటే ఇష్టం లేదు, మేము ఆదర్శ్ని ఇక్కడ తీసుకొచ్చి ఆదర్శ్ని బాధ పెట్టాం కదా, ఆదర్శ్ ఇప్పుడు ఎంత బాధపడతాడు ఈ విషయం తెలిస్తే, ఆదర్శ్ని బాధ పెడుతూ కుటుంబ సభ్యులందరినీ బాధపెడుతూ ముకుంద ఏం సాధించాలి అనుకుంటుంది అని నాకు అసలు అయితే అర్థం కావటం లేదు. పెద్దత్తయ్య గారికి వచ్చిన అనుమానం కూడా నిజమేనా, ఇప్పుడు ఎలా ముకుందని ఎలా మార్చాలి, ముకుందని ఆదర్శ్ని ఎలా దగ్గర చేయాలి, ఆ బాధ్యత మొత్తం పెద్దత్తయ్య నా మీద పెట్టింది, నేను ఎలా ఈ టాస్క్ని చేయాలి అని కృష్ణ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సమస్యకు ఎలా పరిష్కారం చేయాలి అని ముకుంద మనసును ఎలా మార్చాలి అని, నొప్పి లేకపోయినా నొప్పి ఉందని ముకుంద ఎందుకు నాటకం ఆడుతుంది, శోభను చెడగొట్టడం కోసమే ఆ నాటకం ఆడిందా లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా, లేకపోతే ముకుందకి ఇంకా ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా అనే విషయం అర్థం కాక కృష్ణ అయితే బాధపడుతూ ఉంటుంది. ఈలోపు మురారి వచ్చేసి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, ఎందుకు అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు చెప్పు అని మురారి అయితే కృష్ణని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం లేదు, నేను జస్ట్ మామూలుగానే ఆలోచిస్తున్నా. మురారి
మామూలుగానే ఆలోచిస్తున్నాను. అంటే ముకుంద, ఆదర్శ్ గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరిని ఎలా కలపాలి అనేసి ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. అంటే వాళ్ళ ఫస్ట్ నైట్ ఆగిపోయింది గదా! దాన్ని ఎలాగైనా మళ్ళీ జరిపించాలి. వాళ్ళిద్దరిని కలపాలి. దాని గురించే నేను ఆలోచిస్తున్నాను తప్ప వేరే విషయం గురించి దాని గురించే ఇంత చించుకుంటూ ఆలోచించాలా నువ్వు? నాకు చెప్పొచ్చు కదా! నేను కావాలంటే పంతులు గారికి కాల్ చేసి రమ్మంటాను. ఆయనే ముహూర్తాలు పెడతారు. మంచి ముహూర్తాలు ఉంటే ఆయనే సెట్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్ ఏముంది అని మురారి అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అదే కదా నేను చెప్తున్నాను. నెక్స్ట్ మనం ప్లాన్ చేయాల్సింది అదే. అక్కడ ఆగిపోయింది కదా! ఇక్కడ ఎలాగైనా జరిపించాలి అని కృష్ణ కూడా అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ నేను మీకోసం ఎంతగానో సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను. శోభన మొత్తం ముకుంద చెడగొట్టింది అని కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా అయితే సరే ఇప్పుడు ఇద్దరు జంటలకి కలిపే కదా ముహూర్తాలు పెట్టేది. మళ్ళీ ఒక జంటకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. ఇంకో జంటకు ముహూర్తాలు లేవని ఏమి లిటికేషన్స్ ఏమీ పెట్టవు కదా అని మురారి అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ అదేం లేదు, అలా ఏం జరగదు, ఇద్దరు కలిపే పెట్టిస్తాను అని అంటాడు. అయినా అంతా మన చేతుల్లో ఏముంది మురారి సార్, అంతా పంతులు గారి ఇష్టం, పంతులు గారి చేతుల్లో ఉంది. ఆయన ఎలా అంటే అలా, ఆయన ఎవరికి ముహూర్తం ఉందంటే వాళ్ళకి ఉంటుంది. అంతేగాని మన చేతుల్లో ఏం లేదు కదా అని కృష్ణ అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ సిల్లీగా అయితే మురారి అయితే మళ్ళీ ఏదో ట్విస్ట్ పెడతానికి రెడీ అయిపోయావా, నాకు తెలుసు నువ్వు కావాలని నేను మళ్ళీ ఏదో ట్విస్ట్ పెడతానికి రెడీ అయ్యావని మురారి అయితే కృష్ణని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఇక కృష్ణ అయితే మురారి ముందు నుంచి తప్పించుకొని మురారి ముందు బాధపడితే మురారికి అనుమానం వస్తుందేమోనని తన మనసులో ఉన్న బాధని, భయాన్ని, అనుమానాన్ని అన్నీ మురారి ముందు కనిపించనీయకుండా పక్కకు వచ్చి మళ్ళీ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ముకుంద అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, అసలు ఎందుకు ఇలా తన మనసులో ఒకళ్ళని పెట్టుకుని మళ్ళీ ఆదర్శ్ని మోసం చేసినట్లు అవుతుంది కదా. అంత కష్టపడి ఆదర్శ్ని తీసుకువచ్చాం, చివరికి ఉపయోగం లేకుండా చేస్తుంది ముకుంద. ఎందుకు ఇలా చేస్తుంది అసలు అర్థం కావట్లేదు నాకు అని ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది. ఫ్రెండ్స్ నిన్న వచ్చిన ప్రోమోనే సేమ్ ఈరోజు కూడా వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఏదైతే ముహూర్తాలు పెడుతూ ఉంటారు శోభనం కోసం, అయితే ఒక జంటకు మాత్రమే ముహూర్తం ఉందని చెప్తారు. అదే ఆదర్శ్ ముకుంద జంటలకు మాత్రమే ముహూర్తం ఉందని చెప్తారు. మిగతా వాళ్ళకి మంచి టైం అనేది మంచిగా లేదని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ దానికైతే ఆదర్శ్ మరియు ముకుంద ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మన మురారి సార్ అయితే మురారి మరియు కృష్ణ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి కృష్ణ మురారి ఇద్దరు ఎలా చూస్తారో. ఒక జంటకు మాత్రం ముహూర్తం అని చెప్పగానే మన మురారి గారి ఫేస్ అయితే మాడిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ చాలా ఫన్నీగా అనిపించింది ఈ సీన్లో అయితే. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో అయితే ఈ సీన్ని ఎంజాయ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్.